నెక్స్ట్ ఏముంది, లైన్ అనే ఆప్షన్ ఉంది. లైన్లో చూసినారంటే 2 ఆప్షన్స్ ఉంటుంది. ఎల్ అని టైప్ చేసినారంటే లైన్ కమాండ్ యాక్టివేట్ అవుతుంది, లేకపోతే లైన్ అనేది క్లిక్ చేసుకోండి. జస్ట్ మనకి ఎలా అయితే లైన్స్ కావాలో ఆ లైన్స్ అనేది యాక్టివేట్ చేసుకుంటాం. మీకు ఒక డౌట్ రావచ్చు, నాకు స్ట్రైట్ లైన్స్ డ్రా చేయాలనుకుంటే చూడండి, లైన్ అనేది యాక్టివేట్ చేసుకుంటున్నాను. కర్సర్ అనేది బ్లాక్ కలర్లో మారింది చూడండి, క్లిక్ చేస్తాం. ఇక్కడ చూసినారంటే మనకు హారిజాంటల్ కన్స్ట్రెయిన్ అనేది గ్రీన్ కలర్ లైన్ లాగా కనిపిస్తుందా కింద. ఇప్పుడు చూడండి, నేను క్రాష్గా మార్చినానంటే ఆ బాక్స్ అనేది వెళ్ళిపోతుంది. స్ట్రైట్గా పెట్టినప్పుడు హారిజాంటల్ లైన్ అనేది చూపిస్తుంది, అంటే మీ లైన్ అనేది స్ట్రైట్గా ఉందనేసి అర్థం. క్లిక్ చేసుకుంటాను. ఇప్పుడు నాకు వర్టికల్ లైన్, హారిజాంటల్ ఎలా కావాలంటే అలా క్లిక్ చేసుకుంటా పోయినారంటే కన్స్ట్రెయిన్స్ అనేది అప్లై అవుతా వస్తుంది. ఇప్పుడు ఈక్వల్ టు ఆప్షన్ వచ్చింది. ఈక్వల్ టు వచ్చినప్పుడు మనకి ఏ లైన్ అయితే గ్రీన్ కలర్లో విజిబుల్ అవుతుందో ఆ లైన్కి ఈక్వల్గా ఉందనేసి అర్థం. ఈ లైన్కి ఈక్వల్గా ఉంది చూడండి. ఇప్పుడు ఈ పక్క ఉండే లైన్కి ఈక్వల్గా ఉంది. అంటే కిందికి వచ్చినారంటే ఆ లైన్కి ఈక్వల్ లైన్. లెంత్ అనేది సేమ్గా వస్తూ ఉంటుంది. మనం కావాలంటే ఈక్వల్గా పెట్టుకోవచ్చు, లేకపోతే ఎక్స్టెండ్ చేస్తూ రావచ్చు. మిడిల్ మౌస్ బటన్ క్లిక్ చేసినారంటే కమాండ్ డీయాక్టివేట్ అవుతుంది. అక్కడి నుంచి మళ్ళీ కావాలంటే ఇక్కడి నుంచి కంటిన్యూ చేసుకోవచ్చు. డబుల్ టైం క్లిక్ చేసినారంటే కమాండ్ నుంచి బయటికి వచ్చేస్తారు. సెలెక్షన్లో ఉంది కాబట్టి డిలీట్ అనేది ప్రెస్ చేస్తున్నాను. నెక్స్ట్ చూసినారంటే టాంజెంట్ లైన్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 2 సర్కిల్స్ అనేది డ్రా చేసుకుంటాను. ఫస్ట్ సర్కిల్ దీనికి స్ట్రైట్గా కావాలి కాబట్టి నాకు ఇక్కడ ఒక చిన్న సర్కిల్ డ్రా చేసుకుంటున్నాను. మిడిల్ మౌస్ బటన్ కమాండ్ డీయాక్టివేట్ అవుతుంది. టాంజెంట్ లైన్ అనేది యాక్టివేట్ చేసుకుంటున్నాను. టాంజెంట్ లైన్ ఈ ఫస్ట్ సర్కిల్ సెకండ్ సర్కిల్ క్లిక్ చేసినారంటే ఆటోమేటిక్గా దాని రెండింటికి టాంజెంట్ అనేది క్రియేట్ అవుతుంది. అదే మీరు లైన్ తీసుకున్నారనుకోండి, లైన్ తీసుకుంటున్నాను. ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ క్లిక్ చేసినారంటే చూడండి, ఇక్కడ చూడండి ఎంత గ్యాప్ వచ్చేసిందో. అదే మీరు టాంజెంట్ లైన్ తీసుకున్నారంటే మీకు ఈజీగా లైన్ అనేది క్రియేట్ అయిపోతుంది. చూడండి, సేమ్ అదే ఆప్షన్లోకి వెళ్తున్నాను. టాంజెంట్ లైన్ ఫస్ట్ ఈ సర్కిల్ని క్లిక్ చేస్తున్నాను, అండ్ దెన్ ఇంకొక సర్కిల్ ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోతుంది. ఇక్కడ చూసినారంటే ఇక్కడ రెడ్ కలర్ బాక్స్, ఇక్కడ ఒక రెడ్ కలర్ బాక్స్, ఈ రెడ్ కలర్ ఇవన్నీ కావాలంటే ఆఫ్ చేసుకోవచ్చు. ఇదేం ఇండికేట్ చేస్తుందంటే అక్కడ మీరు ఓపెన్ స్కెచ్ అనేది ఉంది అనేది ఇండికేట్ చేస్తుంది. అది మీరు వద్దనుకుంటే హైడ్ ఆర్ షో చేసుకోవచ్చు. దీనివల్ల మనం మంచి యూస్ ఉంటుంది. మనకి ఓపెన్ స్కెచ్ ఎక్కడైతే ఉందనేది తెలుసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ పోర్షన్ అనేది డిలీట్ చేసుకోవాలనుకుంటున్నాను. డిలీట్ సెగ్మెంట్ ఇదే ట్రిమ్ కమాండ్. ఇక్కడ డిలీట్ సెగ్మెంట్ అనేది యాక్టివేట్ చేసుకొని మీకు ఏ పోర్షన్ అయితే వద్దో ఆ పోర్షన్ని ట్రిమ్ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు మిడిల్ మౌస్ బటన్ ఈ రెడ్ కలర్ ఆప్షన్ అనేది వెళ్ళిపోయింది. ఇప్పుడు లోపల పింక్ కలర్లో ఫిల్ అయిపోయింది. అంటే ఇది ఒక క్లోజ్డ్ ఆబ్జెక్ట్ అనేది చూపిస్తుంది. ఇంటర్ఫేస్ అనేది బాగుంటుంది. క్రియో అన్నింటికన్నా మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు అదర్ సాఫ్ట్వేర్స్లో కంపేర్ చేసి ఐ థింక్ క్రియో ఈజ్ ఈజీ టు డిజైన్. మీకు బేసిక్ ఐడియా ఏదైనా కావాలంటే ప్రీవియస్ వీడియోస్ చూడండి, మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ లైన్ కమాండ్ అయితే మీకు అర్థమైంటుంది. టాంజెంట్స్ లైన్ అంటే టాంజెంట్ అంటే ఏం లేదు, ఒక సర్కిల్ ఉంటుంది, ఒక లైన్ దాని పక్కన వేసినామంటే ఆ సర్కిల్ని ఎక్కడైతే టచ్ అవుతా పోతుందో ఆ పాయింట్ని టాంజెంట్ పాయింట్ అంటారు. ఇది సర్కిల్కి లైన్స్కి అన్నిటికీ టాంజెంట్ పాయింట్ అనేది ఉంటుంది. టాంజెంట్ అంటే సర్కిల్ అండ్ లైన్కి ఎగ్జాంపుల్గా తీసుకుంటాం. సెలెక్ట్ చేసుకొని డిలీట్ అనేది ప్రెస్ చేస్తున్నాను. నెక్స్ట్ చూసినారంటే మనకి రెక్టాంగిల్ అంటే ఎలా డిఫైన్ చేయాలంటే ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అని చెప్పాలా. మనకి ఇక్కడ 4 టైప్స్ ఆఫ్ రెక్టాంగిల్ ఉంటుంది. ఫస్ట్ వన్ కార్నర్ రెక్టాంగిల్, స్లాంటెడ్ రెక్టాంగిల్, సెంటర్ రెక్టాంగిల్, ప్యారలలోగ్రామ్, ఇలాగ 4 రెక్టాంగిల్స్ అనేది ఉంటుంది. ఫస్ట్ వన్ కార్నర్ రెక్టాంగిల్ యాక్టివేట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ పాయింట్ అంటే ఫస్ట్ కార్నర్ సెకండ్ కార్నర్ ఇచ్చినారంటే ఆటోమేటిక్గా రెక్టాంగిల్ అనేది క్రియేట్ అయిపోతుంది. చూడండి, మళ్ళీ కమాండ్ డీయాక్టివేట్ చేయాలంటే మిడిల్ మౌస్ బటన్ కమాండ్ డీయాక్టివేట్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇది స్కై బ్లూ కలర్లో ఉంది డైమెన్షన్స్ అనేది, అంటే వీక్ డైమెన్షన్స్ అనే అర్థం. డబుల్ క్లిక్ చేసుకోండి. డబుల్ క్లిక్ చేసుకొని నేను 20 ఇస్తున్నాను. 20 ఇచ్చి ఎంటర్. ఇది 10 ఇస్తున్నాను. ఆల్ సైడ్స్ మీరు ఈక్వల్ చేసినారంటే అది స్క్వేర్ కింద వచ్చేస్తుంది. ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉండాలి. దీనికి ఇది ఆపోజిట్ సైడ్, ఇది కూడా 20నే ఉంటుంది. దీనికి ఇది ఆపోజిట్ సైడ్, ఇది కూడా 10నే ఉంటుంది. దాన్ని రెక్టాంగిల్ అంటారు. ఓకేనా, మ్యాక్సిమం మీకు అర్థమైంటుంది రెక్టాంగిల్ కమాండ్. నెక్స్ట్ చూసినారంటే రెక్టాంగిల్లోని స్లాంటర్ రెక్టాంగిల్ అంటే మీ రెక్టాంగిల్ని ఇంక్లైన్డ్గా డ్రా చేసుకోవాలనుకుంటున్నారు. ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ లైన్ డ్రా చేయండి.
అండ్ దెన్ ఎక్స్టెండ్ చేసి థర్డ్ పాయింట్ ఇచ్చినారంటే ఇంక్లైన్ రెక్టాంగిల్ క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ అదే కమాండ్ లోపలికి వెళ్తున్నాను. సెంటర్ రెక్టాంగిల్, నాకు సెంటర్ని బేస్ చేసుకుని రెక్టాంగిల్ కావాలి. నాకు ఇదే సెంటర్ పాయింట్ అనుకోండి, క్లిక్ చేయండి. అది సెంటర్ పాయింట్గా బేస్ చేసుకుని రెక్టాంగిల్ అనేది క్రియేట్ అవుతుంది. మిడిల్ మౌస్ బటన్ కమాండ్ డీయాక్టివేట్ అయిపోతుంది. అదే కమాండ్ లోపలికి వెళ్తున్నాను. ప్యారలలోగ్రామ్, స్లాంటర్ రెక్టాంగిల్లో చూసింటారు. స్లాంటర్ రెక్టాంగిల్లో అయితే ఒక ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఇస్తాము, దానికి స్ట్రైట్గానే వస్తుంది చూడండి. స్లాంటెడ్ రెక్టాంగిల్, ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ చూడండి. దీన్ని మూవ్ చేసుకోలేము, మనం కిందికి రావడం లేదు. మనం ఏదైతే ఇంక్లినేషన్ ఇచ్చామో దానికి ప్యారలల్గానే ఇంక్రీజ్ అవుతుంది లెంత్ అనేది, అవునా? అదే మీరు ప్యారలలోగ్రామ్ తీసుకున్నారంటే చూడండి, అదే కమాండ్ లోపలికి వెళ్తున్నాను. ప్యారలలోగ్రామ్, ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ చూడండి. దీన్ని కూడా మీరు ఇంక్లినేషన్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఇదే ప్యారలలోగ్రామ్కి స్లాంటర్ రెక్టాంగిల్కి ఉండే డిఫరెన్స్. మీకు అర్థమైంటుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ చూసినారంటే సెంటర్ అండ్ పాయింట్, ఇది వచ్చి సర్కిల్స్ని 4 టైప్స్గా డివైడ్ చేసినారు. ఫస్ట్ సర్కిల్ సెంటర్ అండ్ పాయింట్ అంటే మిడ్ పాయింట్ క్లిక్ చేస్తాం. రేడియస్ ఎంత కావాలో మిడిల్ మౌస్ బటన్ క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా డైమెన్షన్ వచ్చేస్తుంది. డబుల్ క్లిక్ చేసి మీకు ఎంత అయితే రేడియస్ కావాలో, నాకు 10 రేడియస్ కావాలా, 10 ఇచ్చి ఎంటర్ ఇస్తున్నాను. ఇప్పుడు డయామీటర్ వస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ రేడియస్ అనే ఆప్షన్ ఉంటుంది, క్లిక్ చేసినారంటే 5 రేడియస్ ఉంది. సెంటర్ అండ్ రేడియస్, సెంటర్ అండ్ డయామీటర్ సేమ్ రెండు ఇందులోనే వస్తుంది. అప్పుడే చూసినారంటే డయామీటర్ సింబల్ ఉంది, ఇప్పుడు రేడియస్ క్లిక్ చేసినారంటే ఇప్పుడు డయామీటర్ కావాలంటే డయామీటర్ అనేది యాక్టివేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు డయామీటర్ 10 ఉంది, క్లిక్ చేసి రేడియస్ కావాలంటే రేడియస్. మీరు ఒకసారి డబుల్ క్లిక్ చేసి మార్చేసినారంటే దాని యొక్క డైమెన్షన్ యొక్క కలర్ అనేది మారిపోతుంది. మళ్ళీ డబుల్ క్లిక్ చేసి కావాలంటే కూడా మీరు మార్చుకోవచ్చు. ఇప్పుడు 6 రేడియస్ కావాలా, 6 ఇచ్చి ఎంటర్. ఇక్కడ చూసినారంటే ఆటోమేటిక్గా పక్కన ఉండే స్కెచ్కి దానికి ఆటోమేటిక్గా డైమెన్షన్ తీసుకుంటుంది. ఇది కామన్, ఏం చేయలేము. నెక్స్ట్ చూసినారంటే అదే కమాండ్లోకి వెళ్తున్నాను. కాన్సెంట్రిక్ అంటే మిడ్ పాయింట్ సేమ్గా ఉంటుంది. అదే మిడ్ పాయింట్ బేస్ చేసుకొని నాకు ఇంకొక సర్కిల్ కావాలా, జస్ట్ లైక్ హాఫ్ సెట్ లాగా. కాన్సెంట్రిక్ ఏ సర్కిల్ని బేస్ చేసుకొని కావాలా, ఈ సర్కిల్ని బేస్ చేసుకొని కావాలా అంటే బయటికి వచ్చినారంటే సర్కిల్స్ క్రియేట్ అవుతూ వస్తుంది. క్లిక్ చేసుకుంటారండి, ఆటోమేటిక్గా ఎన్ని సర్కిల్స్ కావాలంటే అన్ని సర్కిల్స్ క్రియేట్ అవుతూ వస్తుంది. మిడిల్ మౌస్ బటన్ కాన్సెంట్రిక్ అనేది డీయాక్టివేట్ అవుతుంది. మళ్ళీ అదే కమాండ్ లోపలికి వెళ్తున్నాను. 3 పాయింట్ సర్కిల్, 3 పాయింట్ని బేస్ చేసుకొని నాకు సర్కిల్ అనేది కావాలంటే 3 పాయింట్ సర్కిల్ అనేది యాక్టివేట్ చేసుకుంటాం. దానికోసం జస్ట్ ఒక లైన్ అనేది డ్రా చేసుకుంటాము, ట్రయాంగిల్ లాగా. మిడిల్ మౌస్ బటన్, మళ్ళీ మిడిల్ మౌస్ బటన్, 3 పాయింట్ సర్కిల్, ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ థర్డ్ పాయింట్, ఫస్ట్ సెకండ్ మిడిల్ మౌస్ బటన్. ఆటోమేటిక్గా 3 పాయింట్స్ని బేస్ చేసుకొని సర్కిల్ అనేది క్రియేట్ అయిపోతుంది. సేమ్ అదే కమాండ్ లోపలికి వెళ్తున్నాం. 3 ట్యాంజెంట్ని బేస్ చేసుకొని నాకు సర్కిల్ అనేది కావాలా అన్నప్పుడు 3 ట్యాంజెంట్ సర్కిల్ అనేది యాక్టివేట్ చేసుకుంటాం. 3 ట్యాంజెంట్, ఫస్ట్ వన్ సెకండ్ అండ్ థర్డ్, 3 ట్యాంజెంట్ని వేసుకొని అంటే ఏదైనా ఒక పాయింట్ అనేది 3 లైన్స్ కానీ 3 సర్కిల్స్ కానీ ఉంటే ఆ మూడింటిని బేస్ చేసుకొని నాకు సర్కిల్ కావాలంటే 3 ట్యాంజెంట్ సర్కిల్ అనేది యాక్టివేట్ చేసుకుంటాం. ఓకేనా? సర్కిల్ రెక్టాంగిల్ మ్యాక్సిమం అర్థమైంది.